ఇక చిన్న రౌండ్ వేసుకుందాం. నువ్వు అనుకో చాలా తక్కువ టైంలో చేస్తున్నావు కాబట్టి అదే క్లోజ్ చేద్దాం. మనం వెళ్ళే ముందు డోర్ దగ్గర చేసాను చూడు, స్టాండింగ్ పొజిషన్, ఆ పొజిషన్లో చేద్దాం బంగారం. ప్లీజ్ బంగారం. లేదు కార్తీక్, నువ్వు అలాగే అంటావు, 5 minutes అంటావు, కానీ తొందరగా కానివ్వవు. ఈలోపు ఎవరైనా వచ్చారనుకో, అనవసరంగా డిస్టర్బెన్స్ కదా. ప్రశాంతంగా హాయిగా ఉన్నాము, ఎప్పుడంటే అప్పుడు కలుస్తున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ కంటే ఎక్కువగా సెక్స్ చేస్తున్నాము. ఇంతకు మించి ఏం కావాలి? అవుననుకో, అన్ని టేస్టులు చూశాను కాబట్టి పిచ్చెక్కిస్తున్నావు. అర్థం చేసుకోరా బంగారం. నేను ఈ శారీలో చూస్తుంటే అస్సలు వదలనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చెప్పనా? ముందు శారీ తీస్తాను, ఓయ్ తర్వాత నెమ్మదిగా బ్లౌజ్ తీస్తాను. డ్రెస్ అంతా తీసేసి అయ్యగారు ఏం చేస్తారు? ఏం చేసేది ఏముందిరా, కొత్తగా అడుగుతావేంటి? ముందు నీ పాదాల మీద ముద్దు పెడతాను, తర్వాత నీ నడుము మీద పుట్టుమచ్చలు చూడు, అక్కడ ఒక ముద్దు పెడతా. తర్వాత నెమ్మదిగా పైకి వస్తాను, నీ అందమైన నీ చెస్ట్ మీద చిన్న ముద్దు పెడతాను, తర్వాత లిప్ కిస్ ఇస్తాను. ఇంకా తర్వాత ఏముంది, నన్నేం చేయనివ్వవు కదా, మొత్తం నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకుంటావు. పేరుకి నేను అడిగినట్లు ఉంటుంది కానీ సెక్స్ మొత్తం నువ్వే చేస్తారా బంగారం. చెయ్యికి ఏం చేయను మరి? నువ్వు అలా రెచ్చగొడుతున్నావు నన్ను, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. అవునా? సరే కానీ ఎలాగో ఇంత రెచ్చగొట్టావు, ఇంకో రౌండ్ కూడా వేసుకుందామా? అదే అంటున్నాను కదా. సరే, త్వరగా ఫినిష్ చేద్దాం, డాడీ వస్తే ప్రాబ్లం అవుతుంది.